రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యానికి సంఘానికి ఒక ఆత్మ వంటిది, ప్రాణం వంటిది సంఘ శాఖ. శాఖను పటిష్టంగా నడపాలి, శక్తిమంతం చేయాలి, దృఢీకరణ చేయాలి. ఆ విధంగా శాఖను నడపడంలో ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి బాలాసాహెబ్ దేవరస్ గారు. నాగపూర్లో మొహితే సంఘస్థాన్లో నడిచేటువంటి శాఖకు బాలాసాహెబ్ దేవరస్ గారు వెడుతూ ఉండేవారు. వారి అసలు పేరు మధుకర దత్తాత్రేయ దేవరస్. బాలాసాహెబ్ దేవరస్ అని చెప్పి సమాజం అంతా వారిని పిలుచుకుంటూ ఉండేది. హై స్కూల్ విద్యార్థి, మెట్రిక్ చదువుతున్నటువంటి విద్యార్థి, చాలా తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థి, చాలా చురుకైనటువంటి వారు. సంఘ శాఖ కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటూ ఉండేటువంటి వారు. వారి ఇంటికి వచ్చేటువంటి దినపత్రికలన్నీ కూడా చదువుతూ ఉండేవారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేటువంటి పత్రికలను అన్నిటినీ కూడా చదువుతూ ఉండేటువంటి వారు. అంత మాత్రమే కాదు, చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలను అన్నిటినీ కూడా తెప్పించుకుని వాటిని కూడా అధ్యయనం చేస్తూ ఉండేటువంటి వారు. ఫ్రాన్స్ విప్లవానికి సంబంధించినటువంటిది, రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్ యొక్క పోరాటానికి సంబంధించినటువంటిది, అనేక చారిత్రక గ్రంథాలను అన్నిటినీ కూడా అధ్యయనం చేస్తూ ఉండేటువంటి వారు. అయితే వారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, పరీక్షలు ఉన్నప్పటికీ కూడా శాఖ మానేటువంటి వారు కాదు, శాఖ బైఠకులు మానేటువంటి వారు కాదు, శాఖ పనికి సంబంధించినటువంటి దానిని కూడా మానేటువంటి వారు కాదు. ఇంట్లో తండ్రి వారికి ఈ పిల్లవాడు చదువు పట్ల, శాఖ పేరుతో చదువు పట్ల అశ్రద్ధ చూపిస్తాడేమో అనేటువంటి ఒక సందేహం ఉంటూ ఉండేది. తల్లి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండేది, నాయన చదువుకోవాలి కదా అని చెప్పి. బాలాసాహెబ్ దేవరస్ చాలా ఆత్మీయంగా, గౌరవంగా, వినమ్రపూర్వకంగా, అమ్మ నా చదువు నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయను అని చెప్పి తల్లిదండ్రులకి చెప్తూనే సంఘ కార్యాన్ని తాను కొనసాగిస్తూ ఉండేటువంటి వారు. ఆ విధంగా సంఘ కార్యాన్ని చేసేటువంటి సమయంలో ఇటు చదువు, అటు సంఘము, ఈ రెండిటిని కూడా సమాంతరంగా నడిపించినటువంటి వ్యక్తి. ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడేటువంటి ప్రతిభ బాలాసాహెబ్ దేవరస్కి ఉంటూ ఉండేది. ఆ సమయంలోనే అటవీ సత్యాగ్రహం వచ్చింది. 1930వ సంవత్సరంలో మధ్య భారత్లో అటవీ సత్యాగ్రహం జరిగింది. అటవీ సత్యాగ్రహానికి నేతృత్వం వహించి పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ జైలు శిక్షను అనుభవించారు. వారు జైలు శిక్షను అనుభవిస్తున్నటువంటి సమయంలో మొహితే వాళ్ళలో నడుస్తున్నటువంటి శాఖలో కుశ పథక్ అనేటువంటి ఒక ఘట ఉండేది. ఆ ఘటలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒకసారి కూర్చుని ఆలోచన చేశారు. డాక్టర్జీ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు, వారు తిరిగి వచ్చేసరికి మన ఈ శాఖ బలహీనంగా కనిపించకూడదు, ఇందులో శక్తి కనిపించాలి. డాక్టర్జీ వచ్చే సమయానికి మనం ఈ శాఖను మరింత శక్తివంతమైన శాఖగా, ఒక పటిష్టమైనటువంటి శాఖగా నడిపించి చూపిద్దాము అనేటువంటి ఒక చర్చ జరిగి కార్యకర్తలందరూ కూడా, ఆ ఘటలో ఉన్న స్వయం సేవకులందరూ కూడా ప్రయత్నం చేశారు. కుశ పథక్, లవ పథక్, ఈ విధమైనటువంటి ఘటలు ఉండేవి. వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. డాక్టర్జీ లేకపోయినప్పటికీ కూడా స్వయం సేవకులలో శాఖ పట్ల ఏమాత్రము శ్రద్ధ తగ్గల. పైగా సంఘ కార్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి పట్టుదల పెరిగింది. పట్టుదలతో పనిచేయటం ప్రారంభించారు. అదే శాఖలో ఈ కుశపథక్ ఘటలోనే ఏకనాథజీ రానడే, మాధవరావుజీ మూలే వంటి ప్రముఖమైనటువంటి కార్యకర్తలు కూడా అదే ఘటలో ఉండేటువంటి వారు.
1931 ఫిబ్రవరి 18న జైలు శిక్ష పూర్తి చేసుకుని డాక్టర్ హెడ్గేవార్ నాగపూర్ పట్టణానికి తిరిగి వచ్చారు. 18వ తారీఖు జైలు శిక్ష పూర్తి చేసుకుని నాగపూర్ పట్టణానికి తిరిగి వస్తే 19వ తారీఖున వారు మొహితే వాళ్ళ శాఖకు వెళ్ళారు. వారు శాఖకు వెళ్ళేసరికి శాఖలో 100 మంది పైగా స్వయం సేవకులు ఆటలాడుతూ భారతమాతకు జయకారాలు పలుకుతూ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా సంఘ శాఖలో పాల్గొంటున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత పూజనీయ డాక్టర్జీకి చాలా ఆనందం కలిగింది, సంతృప్తి కలిగింది. ఏ విధంగా సంఘ కార్యం ముందుకు వెడుతుంది అనేటువంటి దాన్ని వారు దర్శించుకోగలిగారు మనస్సులోనే. ఆ విధంగా సంఘ కార్యాన్ని కార్యకర్తలు పటిష్టం చేయటంలో ఎంతో సమయాన్ని సమర్పించి శాఖలను దృఢీకరణ చేస్తూ అత్యధికమైనటువంటి సంఖ్యతో శాఖలను నడుపుతూ భారతమాతకు జయకారాలు పలికిస్తూ ఉండేటువంటి వారు భారతమాత ఆ జయకారాలతో పులకరించిపోతున్నదా అనేటువంటి ఆనందం కలుగుతూ ఉండేది.